పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థలో భాగంగా రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో రాజ్యాంగ లక్షణాల గురించి భారత రాజ్యాంగ లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. భారత రాజ్యాంగ లక్షణాలు. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అందరూ రెగ్యులర్గా ఈ వీడియోలను ఫాలో కాగలరు. చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగ లక్షణాలు చాప్టర్ ఇది. భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలలో విశిష్టమైన రాజ్యాంగం. దీనిని ప్రపంచ రాజ్యాంగాల ఆధారంగా భారత సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు. భారత రాజ్యాంగం అనేక మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తుంది. ప్రధానంగా 7, 42, 44, 73, 74వ రాజ్యాంగ సవరణలు అతిపెద్ద సవరణలుగా పరిగణించబడుతుంటాయి. వీటిలో 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. సవరణ చేసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త లక్షణం చేర్చడం లేక తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా పార్లమెంటు భారత రాజ్యాంగ లక్షణాలను నిర్ధారించే శక్తిగా వ్యవహరిస్తుంది. అయితే పార్లమెంటుతో పాటు సుప్రీంకోర్టు వివిధ వ్యాఖ్యానాల ద్వారా రాజ్యాంగ లక్షణాలను నిర్దేశిస్తుంది. ఉదాహరణకు చూస్తే 1973లో కేశవానంద భారతి కేసులో ప్రతిపాదించిన రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ అనే భావన రాజ్యాంగ లక్షణాలను నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగ లక్షణాలు. ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, లెంతియెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం వలె లిఖిత రాజ్యాంగం అయినప్పటికీ బ్రిటన్లో వలె కొన్ని సాంప్రదాయాలు పాటించబడుతూ ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే 1. మెజార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించడం. 2. పార్లమెంటు సభ్యుల యొక్క సభా హక్కులు. 3. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా 2 సార్ల కన్నా ఎక్కువగా వ్యవహరించకపోవడం. ఈ లిఖిత రూపంలో ఉన్న భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగాలలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం. కాలక్రమంలో 4 ఉపవిభాగాలు, 4A, 9A, 9B మరియు 14A, 4 షెడ్యూళ్ళు 9, 10, 11, 12 చేర్చబడ్డాయి. 20 నిబంధనల వరకు తొలగించబడ్డాయి. దాదాపుగా మరో 90 నిబంధనలు చేర్చబడ్డాయి. ఇన్ని మార్పులకు లోనైన రాజ్యాంగం కనుక భారత రాజ్యాంగం గతిశీలక రాజ్యాంగంగా, డైనమిక్ కాన్స్టిట్యూషన్గా పరిగణించబడుతుంది. భారత రాజ్యాంగం యొక్క పరిమాణం ఇంత పెద్దదిగా ఉండడం వల్ల హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో, ఎలిఫెంట్ కాన్స్టిట్యూషన్ పోల్చడం జరిగింది. భారత రాజ్యాంగం ఇంత పెద్దది కావడానికి ఈ కింది వాటిని ముఖ్య కారణాలుగా పేర్కొన్నాము. అవి: 1. కేంద్రం మరియు రాష్ట్రాలకు సంబంధించిన మరియు రెండింటికి ఉమ్మడిగా ఉన్న నిబంధనలు పొందుపరచడం. 2. 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రభావం ఉండటం, నకలు కాపీ. 3. రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల వ్యక్తిగత ప్రభావం ఉండటం. 4. రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎక్కువ మంది న్యాయ కోవిదులై ఉండటం వలన తమ న్యాయ పరిజ్ఞానాన్ని, లీగల్ టర్మినాలజీ మొత్తం ఉపయోగించడం జరిగింది. కనుకనే ఐవర్ జెన్నింగ్స్
భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని, లీడర్స్ ప్యారడైజ్ గా పేర్కొనడం జరిగింది. 5. ప్రత్యేక వర్గాలకు సంబంధించిన నిబంధనలు పొందుపరచడం. ఉదాహరణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ మొదలైన వర్గాలు. 6. భాషాపరమైన నిబంధనలు పొందుపరచబడి ఉండటం. 7. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన పాలనా వివరాలను సవివరంగా చేర్చడం. 243, 243 ఏ నుంచి జడ్జి వరకు 6700 పదాలు. 8. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల అధికారాలు మరియు వాటిపై పరిమితులను వివరంగా పొందుపరచబడి ఉండటం. 9. ప్రాథమిక హక్కులను, ప్రతి హక్కుకు గల పరిమితులను వివరించడం. ఆర్టికల్ 12 నుంచి 35. 10. ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా నిర్వహించాలో తెలియజేస్తూ ఆదేశిక సూత్రాలు వివరించబడ్డాయి. 11. రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 395 ఆర్టికల్స్ ఉండడం. అమెరికా దేశంలో రాజ్యాంగ నిబంధనల సంఖ్య కనుక చూసినట్టయితే 7. ఫ్రాన్స్ దేశంలో రాజ్యాంగ నిబంధనల సంఖ్య 92. జపాన్లో రాజ్యాంగ నిబంధనల సంఖ్య 103. చైనాలో రాజ్యాంగ నిబంధనల సంఖ్య 138. ఇండియాలో రాజ్యాంగ నిబంధనల సంఖ్య 395. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. భారత రాజ్యాంగంలో గల 1950లో నిబంధనలు 395 ఉన్నాయి. ప్రస్తుతము 2022 వరకు చూస్తే 395. షెడ్యూలు 1950లో 8 ఉన్నాయి. ప్రస్తుతము 12. భాగాలు 1950లో 22 ఉన్నాయి. ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. 2. భారత రాజ్యాంగం ఒక అరువు మూట, బారోడ్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం 60 ఇతర రాజ్యాంగాలను ఆధారంగా చేసుకొని రూపొందించబడింది. దీనికి అతి ముఖ్యమైన ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. అందుకే భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క నకలుగా పేర్కొంటారు. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయంలో ప్రపంచంలోని అన్ని ప్రముఖ రాజ్యాంగాలను సగర్వంగా కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించబడింది. రాజ్యాంగానికి ఆధారం గ్రహించిన అంశములు చూసినట్టయితే 1. 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించిన అంశాలు: సమాఖ్య విధానం, గవర్నర్ వ్యవస్థ, ఫెడరల్ కోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అత్యవసర అంశాలు, పాలనా వివరాలు, రాష్ట్రపతి పాలన, ఆర్డినెన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విచక్షణ అధికారాలు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బ్రిటన్ రాజ్యాంగం 2. బ్రిటన్ రాజ్యాంగం నుండి చూసినట్టయితే గ్రహించిన అంశాలు: బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు: పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, ఏకపౌరసత్వం, కేబినెట్ వ్యవస్థ, రిట్స్, ప్రాథమిక హక్కులు కాపాడడం, పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కులు, ద్విసభ విధానం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్, అటార్నీ జనరల్, దేశాధికారి నామమాత్రపు అధికారిగా వ్యవహరించుట, ఉద్యోగ స్వామ్యం, బ్యూరోక్రసీ, ఎన్నికల యంత్రాంగం. 3. అమెరికా రాజ్యాంగం గ్రహించిన అంశాలు: ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షునిగా వ్యవహరించుట, ప్రవేశిక, ప్రియాంబుల్, రాజ్యాంగ ఆధిక్యత, రాష్ట్రపతి తొలగింపు పద్ధతి, మహాభియోగ తీర్మానం, రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాల ఆమోదం,
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక తొలగింపు పద్ధతి, ఉపరాష్ట్రపతి పదవి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిఐఎల్ పిల్, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎగువ సభ అధ్యక్షత వహించుట. 4 ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలు. ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తుల నియామకం, రాష్ట్రపతి ఎన్నిక విధానం, నైష్పత్తిక ప్రాతినిధ్యం, 1 ఓటు బదిలీ పద్ధతి. న్యాయ సంరక్షణ లేని హక్కులు. 5 కెనడా రాజ్యాంగం గ్రహించిన అంశాలు. బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య వ్యవస్థ, కేంద్రానికి అవశిష్ట అధికారాలు ఇవ్వడం, రాష్ట్ర గవర్నర్ను కేంద్రం నియమించడం, సుప్రీంకోర్టు సలహా అధికార పరిధి ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరడం. 6 ఆస్ట్రేలియా రాజ్యాంగం గ్రహించిన అంశాలు. ఉమ్మడి జాబితా, అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ, పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి లేదా సంయుక్త సమావేశం, వ్యాపార వాణిజ్యం, సహకార సమాఖ్య. 7 వైమార్ రిపబ్లిక్ జర్మనీ రాజ్యాంగం గ్రహించిన అంశాలు చూసినట్టయితే, అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం, జాతీయ అత్యవసర పరిస్థితి. 8 రష్యా రాజ్యాంగం గ్రహించిన అంశాలు. పీఠికలో గల సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ భావన, సామ్యవాద సూత్రాలు, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, దీర్ఘకాలిక ప్రణాళిక, లాంగ్ టర్మ్ ప్లాన్. 9 ఫ్రాన్స్ రాజ్యాంగం గ్రహించిన అంశాలు. పీఠికలో గల గణతంత్ర భావన, రిపబ్లిక్, పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రోటెం స్పీకర్, తాత్కాలిక సభాధ్యక్షులు నియామకం. 10 దక్షిణాఫ్రికా రాజ్యాంగం గ్రహించిన అంశాలు. రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి. 11 జపాన్ రాజ్యాంగం గ్రహించిన అంశాలు. జీవించే హక్కుకు సంబంధించిన చట్టం నిర్దేశించిన అనే పద్ధతిలో పదాలు, ఆర్టికల్ 21. 12 స్విట్జర్లాండ్ రాజ్యాంగం గ్రహించిన అంశాలు. ప్రధానమంత్రి, మంత్రిమండలి సమిష్టి బాధ్యత. 13 నార్వే రాజ్యాంగం గ్రహించిన అంశాలు. రాష్ట్ర విధాన పరిషత్ ఎగువ సభ సభ్యులను, విధానసభ సభ్యులను దిగువ సభ ఎన్నుకునే పద్ధతి. మరికొన్ని అంశాలు చూసినట్టయితే, అత్యవసర అంశాలు. ఆధారం, అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం. దీనికి ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు జర్మనీ రాజ్యాంగం. రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఆధారం చూసినట్టయితే, ఎన్నిక విధానం ఐర్లాండ్, తొలగింపు విధానం ఆధారం అమెరికా. సమాఖ్య సంబంధమైన అంశాలు ఆధారం చూసినట్టయితే, 3 జాబితాల విధానం ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. సమాఖ్య నిర్మాణం ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. బలమైన కేంద్రం ఆధారం కెనడా. ఉమ్మడి జాబితా ఆధారం ఆస్ట్రేలియా. అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ ఆధారం ఆస్ట్రేలియా. పీఠిక సంబంధమైన అంశాలు ఆధారం చూసినట్టయితే, పీఠిక భావన ఆధారం రాజ్యాంగ లక్ష్యాల ప్రకటన తీర్మానం. గణతంత్రం ఆధారం ఫ్రాన్స్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధారం ఫ్రాన్స్. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారం రష్యా. 3 పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం.
పార్లమెంటరీ ప్రభుత్వం అనగా శాసనసభకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించి ఉండే ప్రభుత్వం. ఈ వ్యవస్థనే వెస్ట్ మినిస్టర్ నమూనా, వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటారు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఈ కింది లక్షణాలపై ఆధారపడి ఉంది. అవి: ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహిస్తారు. మంత్రిమండలి లోక్సభలో మెజార్టీ కలిగి ఉంటుంది. మంత్రిమండలికి నిర్ణీత కాలపరిమితి ఉండదు. లోక్సభను నిర్ణీత కాలపరిమితి ముగియడానికి ముందే మధ్యంతరంగా రద్దు చేయవచ్చు. కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహకులు డిఫాక్టో కాగా, రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహకుడుగా డిజూర్ ఉంటారు. మంత్రిమండలి ఉమ్మడిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రులు వ్యక్తిగతంగా తమ తమ శాఖలకు సంబంధించి రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. మంత్రిమండలి లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం. భారత పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ప్రధానంగా బ్రిటిష్ రాజ్యాంగంపై ఆధారపడి ఉన్నా ఇది పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని రూపొందించబడలేదు. భారత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజ్యాంగానికి మధ్య ఈ క్రింది తేడాలను గమనించవచ్చు. అవేంటియో చూద్దాం. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. రాజ్యాధినేత బ్రిటన్లో చూసినట్టయితే రాజమకుటం లేదా చక్రవర్తి. ఇండియాలో రాష్ట్రపతి. రాజ్యాధినేత అధికారంలోకి రావడం బ్రిటన్లో కనుక చూసినట్టయితే వంశపారంపర్యం. ఇండియా ఎన్నిక ద్వారా. రాజ్య స్వభావం బ్రిటన్ రాచరికం, ఇండియా గణతంత్రం. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించిన సభ బ్రిటన్ దిగువ సభ, ఇండియా ఏ సభ అయినా పర్వాలేదు. సర్వోన్నత ప్రభుత్వాంగం బ్రిటన్ పార్లమెంటు, ఇండియా అన్నీ సమానమే. పార్లమెంటు చట్టాలపై న్యాయ సమీక్ష బ్రిటన్ చూసినట్టయితే అవకాశం లేదు, ఇండియా చేపట్టవచ్చు. పార్లమెంటు అధికారం బ్రిటన్ చూసినట్టయితే నిరపేక్షం, ఇండియా హేతుబద్ధం. రాజ్య నిర్మాణం బ్రిటన్ ఏకకేంద్రం, ఇండియా సమాఖ్య. రాజ్యాంగ నిర్మాణం బ్రిటన్ అలిఖితం, ఇండియా లిఖితం. రాజ్యాంగ స్వభావం బ్రిటన్ సరళం, ఇండియా దృఢ అదృఢ సమ్మేళనం. భారత రాజ్యాంగంలో అమెరికాలో వలె న్యాయ సమీక్ష అధికారాన్ని, బ్రిటన్లో వలె పార్లమెంటు సార్వభౌమ అధికారాన్ని సమ్మేళనం చేసి అనుసరించడం జరుగుతుంది. భారతదేశంలో అంతిమ సార్వభౌమ అధికారం ప్రజలకు ఉంది. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకొని తమ సార్వభౌమ అధికారాన్ని ప్రతినిధులకు బదిలీ చేస్తారు. ప్రతినిధులు పార్లమెంటులో సభ్యులుగా ఉంటారు కనుక పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థ. ఈ సార్వభౌమ అధికారాన్ని బ్రిటన్లో వలె అపరిమితంగా ఉపయోగించుకోలేరు. పార్లమెంటు సార్వభౌమ అధికారంపై న్యాయ సమీక్ష ద్వారా పరిమితులు కూడా విధించవచ్చు. 4. దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగాన్ని పార్లమెంటు ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేక మెజారిటీతో సవరించడాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని చెప్పవచ్చు. ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి ఆ దేశ కాంగ్రెస్ 2/3 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు ఆ దేశంలోని 1/2 వంతు రాష్ట్రాల 50 రాష్ట్రాలు ఆమోదం తప్పనిసరిగా పొందాలి. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సరళ పద్ధతిలో సవరించినట్లయితే అనగా సాధారణ మెజారిటీతో సాధారణ శాసనం వలె సవరిస్తే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా బ్రిటన్ రాజ్యాంగాన్ని చెప్పవచ్చు. భారత రాజ్యాంగంలో దృఢ మరియు అదృఢ రెండు లక్షణాలు ఉంటాయి. ఆర్టికల్ 368 రెండు రకాల సవరణలను సూచిస్తుంది. కొన్ని అంశాలు సవరించడానికి ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అవసరం. అనగా పార్లమెంటులోని ప్రతి సభలో హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మెజారిటీ మరియు మొత్తం సభ్యులలో 50% కన్నా ఎక్కువ. కొన్ని అంశాలను సవరించడానికి ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క ఆమోదం, రాటిఫికేషన్ అవసరం. థ్యాంక్ యూ.